మీరెప్పుడన్నా ఆలోచించారా? ఈ యాపిల్ అన్నది అలా తినేసి పెట్టినా, లేదంటే కట్ చేసి పెట్టినా ఆ సర్ఫేస్ మీద ఏమేముంటాయి అని చెప్పి? ఇది మనం ఈరోజైతే అండర్ మైక్రోస్కోప్ చూసేద్దాం. ఇది మా పిల్లలు తినేసి ఉంచారండి. ఒక 2-3 అవర్స్ అలాగే ఎయిర్‌కి ఎక్స్‌పోజ్ అయింది. సో, అందులో ఏముంటదో మనం చూసేద్దాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా! బ్రౌన్ కలర్‌లో అయింది. యాపిల్ మనందరికీ తెలుసు కట్ చేసి పెడితే ఈ బ్రౌనింగ్ వస్తది అని చెప్పి. ఇదొక కెమికల్ రియాక్షన్ అండి విచ్ ఈస్ నోన్ యాస్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్. ఆక్సిజన్ అన్నది ప్లాంట్ టిష్యూలోకి ఇంట్రొడ్యూస్ అయ్యి బయోకెమికల్ రియాక్షన్స్‌ని చేసేలాగా ట్రిగ్గర్ చేస్తది. యాపిల్ ఫ్లెష్‌లో ఉన్న పాలిఫెనాల్స్ ఆక్సిడేషన్ జరుగుతాయండి. ఎయిర్‌లో ఉన్న ఆక్సిజన్‌ని అబ్జార్బ్ చేసుకొని ఆక్సిడేషన్ జరిగిద్ది. ఆ ఆక్సిడేషన్ జరగడం వల్ల కొత్త కెమికల్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతాయి. ఆ కెమికల్స్ ఏంటంటే ఓ క్వినోన్స్. ఓకే. సో, ఈ ఓ క్వినోన్స్ అన్నవి అందులో ఉన్న యాపిల్‌లో ఉన్న అమైనో యాసిడ్స్‌తో రియాక్ట్ అయ్యి దే ప్రొడ్యూస్ బ్రౌన్ కలర్డ్ మెలనిన్స్ అన్నమాట. దానివల్ల మనకిది బ్రౌనింగ్ ఆర్ ఎంజైమాటిక్ బ్రౌనింగ్ అన్నది కనపడుతది. ఇది మీలో ఎంతమందికి తెలుసో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇక్కడ చూడండి మనకి బాక్టీరియా ఎన్ని కనపడుతున్నాయో మూవ్ అవుతూ ఉన్నాయి. సో, ఇవి ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్న బాక్టీరియా లేదంటే మనం తిన్న తర్వాత మన నోట్లో ఉన్న సలైవాతో వచ్చే బాక్టీరియా అయ్యుంటాయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.